సూర్య 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 ఏంటి దీపు, ఏమైంది? నువ్వు అడిగిన 2 రోజుల గడువు అయిపోయింది సూర్య. సమంతన్ బిలు. అది కాదు దీపు. నువ్వింకేం చెప్పకు. నేనేం వినను. మాటంటే మాటే. సమంతన్ బిలు. అమ్మా దీపు, మేం చెప్పేది కాస్త వినమ్మా. ఇప్పటి వరకు శామ్ని నువ్వు అరెస్ట్ చేస్తానంటే మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ ఈసారి మాత్రం శామ్ని అరెస్ట్ చేయొద్దమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేననేది నీ డ్యూటీని నువ్వు చెయ్యొద్దని కాదమ్మా. అదే నాగుల చవితి వెళ్లే వరకు కొంచెం ఓపిక పట్టావంటే ఆ తర్వాత మేము ఆ అమ్మాయిని నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తాం. గదేంది నాగుల చవితి వరకు? అందరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. స్వామీజీ చెప్పిందే చెప్తున్నాం. నాగుల చవితి వెళ్లే వరకు శామ్ గడప దాటకూడదని స్వామీజీ చెప్పారు. శామ్ గడప దాటిందంటే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. సూర్యకి నిందలొచ్చి పడతాయి. ఇదంతా మేం చెప్పడం లేదు, స్వామీజీ చెప్పారు. ఇట్లా చూడుర్రి, స్వామీజీ చెప్పిర్రు, గురూజీ అన్నారన్న గదలు నా దగ్గర కాదు. ముందు సమంతని పిలవండి. సమంత వచ్చినా కూడా ఇదే మాట చెప్తుంది మేడం. ఇన్ని రోజులు ఆగారు, ఒక్క 4 రోజులే కదా, ఆగండి ప్లీజ్. మీరిప్పుడు సమంతని పిలుస్తారా, పోయి నేనే తీసుకురావాలనా? మీకంత శ్రమ ఎందుకులేండి మేడం. ఉంటే కదా పిలవడానికి. నేనే పిలుస్తాను. సమంత, 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 సమంత. సమంతని పిలిస్తే మీరొచ్చారేంటి చింతాతయ్య? ఏంటలా చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది. సమంత గదిలోనే ఉంది కదా, పడుకుందా ఏంటి? సూర్య, పంతులు గారి కూతురు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి ఆపదలో ఉందని చెప్తే శ్యామ్ కాపాడ్డానికి వెళ్ళింది. అనేది శ్యామ్ గడప దాటి వెళ్ళిందా? అంటే పాపను కాపాడడానికి వెళ్ళింది. చింతాతయ్య, ఎంతసేపు అవుతుందని వెళ్ళి చాలాసేపు అయింది. నీకోసం వెతికింది, నువ్వు కనిపించలేదు. ఫోన్ కూడా ట్రై చేసింది, కానీ కలవలేదు. అందుకని కాళ్ళకి పని చెప్పి పారిపోయిందా? సామాన్య, అదే జరిగిందని క్లియర్ గా తెలుస్తుంది కదా సూర్య. నీకు తెలిసింది నిజం కాదు, నిజమేంటో కూడా నీకు తెలుసు. ఆ విషయం మాకు తెలుసని నీకు తెలుసు. సందు దొరికింది కదా అని దూరే ప్రయత్నం చేయకు. నేనేం చేస్తానో నాకే తెలియదు. సూర్య, ఆ అమ్మాయిని ఎందుకు అంటావు? తనేం చేసింది? అది చేసిన పనిగా మాట్లాడుతుంది. స్వామీజీ మాట లెక్క చేయకుండా, మేమంతా చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటే దానికి ఎంత ధైర్యం ఉండాలి? నువ్వేమైపోయినా అనవసరమనేగా అది అనుకుంది. అనుకోడు అత్తయ్య గారు, అదే నిజం. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి అది కంకణం కట్టుకుంది. జయంతి, శ్యామ్ అటువంటిది కాదు. ఎటువంటిదో మీరు చెప్తేనే గాని తెలుసుకోలేనంత స్థితిలో మేము లేవు. అమ్మా, స్వామీజీ మాటల్ని పట్టించుకోకు. నేను ఆయన చెప్పింది నమ్మటం లేదు, శ్యాము నమ్మటం లేదు. తను నిజాన్ని నిరూపించడానికి వెళ్ళింది, వస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. తీసుకొద్దు గానిలే సూర్య, నీకు ఆవిడ మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి నువ్వే ఆవిడ గారిని తీసుకొద్దు గాని.
కానీ దానికి ముందు సమంతకి ఫోన్ చేసి ఎక్కడుందో అడుగు. అప్పుడు సిఐ గారికి ఒక క్లారిటీ వస్తుంది. నీతో పాటు మేడము వస్తారు. ఇద్దరు కలిసి వెళ్ళి ఆవిని తీసుకురండి. ఇంకా ఆలోచిస్తావేంటి సూర్య? ఆ నమ్మకస్తురాలకి ఫోన్ చేసి ఎక్కడుందో అడుగు. చేస్తాను. స్పీకర్ ఆన్ చేయి సూర్య. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. విన్నాక సూర్య, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది సమంత క్యారెక్టర్. ఇంకా ఇక్కడే ఉంటే సిఐ గారు వస్తారు, తన్ని అరెస్ట్ చేస్తారని తెలిసే నిన్ను నమ్మించి మా కళ్ళు కప్పి చిన్న తాతయ్య గారికి ఒక అబద్ధం చెప్పి చట్టానికి దొరకకుండా పారిపోయింది. నా శామ్ని ఎంత చీప్గా ఆలోచించదు. ఇంకా ఆలోచించుడేంది సూర్య, ఆచరణలో పెట్టింది కూడా. ఇంకా నువ్వు తను నమ్మడం కరెక్ట్ కాదు సూర్య. విన్నావు కదా సూర్య, నీ క్లోజ్ ఫ్రెండ్ మాటల్ని విన్నావు కదా. తన గురించి తెలిసిన వారెవరైనా ఇలాగే మాట్లాడతారు. ఇప్పటికైనా తెలుసుకో. ఎవ్వరు చెప్పినా నేను వినను. అయితే పద సూర్య, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. దీపిక, నన్ను మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ విషయంలో నేను ఇంకేం చేయలేను. సమంత కనపడకపోతే సూర్యని అరెస్ట్ చేస్తానని ముందే చెప్పిన. దానికి సూర్య ఓకే అన్నాడు. సమంతకు హామీగా ఉన్నాడు. ఇప్పుడు సమంత పారిపోయిందని అర్థమవుతుంది కాబట్టి సూర్యని అరెస్ట్ చేయక తప్పదు. అమ్మ దీపు, నా కొడుకుని అరెస్ట్ చేయద్దమ్మా. నీకు దండం పెడతానమ్మా. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. పద సూర్య. మేడం ప్లీజ్, సూర్యని అరెస్ట్ చేయకండి. సూర్యని ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే మా పరువు మర్యాదలు మొత్తం మంట కలిసిపోతాయి. తన్ని అరెస్ట్ చేయకండి మేడం ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అరెస్ట్ చేయకుండా వదలడం కుదరదు, అర్థం చేసుకోండి. అమ్మ దీపు, నువ్వే అలా మాట్లాడితే ఎలా? వాడు నీ స్నేహితుడమ్మా. కాబట్టి చాలా అవకాశాలు ఇచ్చాను, దేన్ని నిలబెట్టుకోలేదు. ఇంకేం మాట్లాడకండి. రే నాన్న, చూడరా. ఏడోకమ్మా, శ్యామ్ వస్తుంది, నేను బయటకు వస్తాను. ఇంకా దాన్ని నమ్ముతావేంట్రా? సూర్య, పాపం శ్యామ్ ఏ ఆపదలో ఇరుక్కుందో ఏంటో. ఆపదలో ఇరుక్కుంది నలుగురిలో తలదించుకోబోతుంది మనం. మీరింకా సమంతని వెనకేసుకొచ్చారంటే బాగా చెప్తున్నా. శ్యామ్కేం కాదు చింతాదయ్య, ధైర్యంగా ఉండండి. దీపు, నీ డ్యూటీ నువ్వు చేయి. పద సూర్య. సూర్య, 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 సూర్య.
గిట్ల జరగకూడదనే సూర్య, నీకు ముందు నుంచి సమంత గురించి చెప్తూనే ఉన్నా, నువ్వు వినలే. ఇప్పుడు వినండి దీపు, నా శ్యామ్ ఒకరికి అన్యాయం చేసేది కాదు. మరిగిప్పుడు నీకు చేసిందేంటి? ఏదో జరిగింది దీపు. శ్యామ్ పారిపోయేది కాదు. అయితే నీకోసం వస్తుందంటావు? తప్పకుండా వస్తుంది. తను తప్పులు చేసేది కాదు, శిక్షల గురించి భయపడటానికి. నీకింక ఎట్లా చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు సూర్య. నీ నమ్మకం ప్రకారమే రాని, వస్తే మంచిదేగా, నిన్ను వదిలేస్తా. వస్తుందని మాత్రం నాకు నమ్మకం లేదు. ఎన్ని నాటకాలాడింది, గాయత్రి ఇంటికి వెళ్లకుండానే వెళ్ళానని చెప్పింది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించింది. గాయత్రి ఫోన్ చేస్తేనే శ్యామ్ వాళ్ళ ఇంటికెళ్ళిందని చింతాతయ్య చెప్పాడు కదా. ఎలా అయితేనేం నిన్నిరికించి పారిపోయింది. దీపు, నాకు హెల్ప్ చేస్తావా? నేనెప్పుడూ నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేస్తావా? ఏంటి? గాయత్రి ఇంటికి తీసుకెళ్ళు. దేనికి? ఒక్కసారి తీసుకువెళ్ళు. వాళ్ళక్కడ లేరు సూర్య. నువ్వింక సమంత చెప్పిన కథల్ని నమ్మకు. తీసుకెళ్లటం కుదురుతుందా లేదా? సరే, తీసుకెళ్తాను. నువ్వెళ్ళు, నేనిక్కడనే ఉంటా. తొందరగా రా. నాకు తెలుసు సూర్య, నువ్వొస్తావని. అందుకే నేనే వచ్చాను. మీ ఇద్దరిని కలవనివ్వను.
హలో, బయట ఎవరు? నేను లోపల ఉన్నాను, కొంచెం డోర్ తీయండి. హలో, కొంచెం డోర్ తీయండి.